హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? నిన్న అంత ముందు నేను వీడియో చేసి పెట్టాను, అదే కరెక్ట్ అనిపించింది. అక్కడ క్లియర్గా తనూజ ఫజిల్ కంప్లీట్ చేయలేదు. మాదిరి అంటే తనూజ తప్పు ఉందా అని నేను అన్ను, కానీ తను కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి కదా. అలాగే మాధురి ఎందుకు ఫేవర్ చేయాలనుకుంటుంది? తనకొస్తే తర్వాత మళ్ళీ నామినేషన్లో నుండి సేవ్ చేస్తుందనా? అక్కడ బిగ్ బాస్ కళ్ళు కనపడట్లేదా? పోయినసారి శ్రీజాన్ అంతే చేశారు. రింగ్స్ పడ్డా కూడా అట్లనే వదిలేసి డెమాన్ని సేవ్ చేసి అమ్మాయిని ఎలిమినేట్ చేశారు కదా. ఈరోజు తనూజకి ఇప్పియాలనా? అక్కడ క్లియర్గా బిగ్ బాస్ ఫేవర్ చేస్తాడు. బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజ తప్పు ఉందా లేదా అంటే అది తర్వాత సంగతి. అక్కడ ఫేవర్ చేయాలనుకుంటూ తనకి ఇప్పియాలనుకున్నాడు. తనకి ఏదో కారణాలు ఉండుంటాయి. దానికి ఆ పవర్ రావడం వల్ల ఎవరిని సేవ్ చేస్తుంది అనుకుంటాడో, మరి ఎవరికి పనికొస్తుంది అనుకుండో. బిగ్ బాస్ ప్లాన్ వేరే ఉంటుంది కదా. అది ఫ్రెండ్స్, నేను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. నిన్న పవన్ కళ్యాణ్ గేమ్స్ బాగా ఆడతాడు, అన్నీ బాగానే ఉన్నాయి అబ్బా. కానీ ఈ తనూజ విషయంలో తను చెప్తుండే ఆ అమ్మాయి ఎవరో, తన పాతలవ్వరు, తనలో చూసుకుంటున్న ఇవన్నీ నిబ్బాశకలు. నిజంగా రమ్య చెప్పింది కరెక్ట్, నిబ్బాశకలే అయ్యి. అస్సలు నచ్చలే నాకు. తను నామినేట్ లాస్ట్ వీక్ ఎవరిని నామినేట్ చేయాలి? రమ్య ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అందులో ఆ డిస్కషన్లో మాధురి ఉంది, రమ్య ఉంది. వాళ్ళిద్దరిని కదా నామినేట్ చేయాల్సింది. కనీసం ఒక్కళ్ళనైనా నామినేట్ చేయాలిగా. తనూజ అని చేస్తానని మళ్ళీ ఇమానియల్ దగ్గర తీసుకొని మళ్ళీ ఇది తను కూడా చేయకుండా సంజనాన్ని చేసిండు. అవి కూడా చెత్త పాయింట్స్ పెట్టి. అదనమాట. ఇక కళ్యాణ్ దగ్గర అది నాకు నచ్చలేదు. ఆ తర్వాత రమ్య ఎలిమినేట్ అయిందా, హౌస్ వెళ్ళిపోయే ముందు అందరికి కరెక్ట్గా చెప్పిందని నాకు అనిపించింది. ఆ అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోయింది, ఏం ఫీల్ కాలేదు. శ్రీజ ఎట్లా వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయింది. ఇక ఈరోజు ఏం జరగబోతుంది అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఓల్డ్ కంటెస్టెంట్స్ మన హరీష్ గారు అయితే రాలేదు. మనీష్, ప్రియా, శ్రీజ, మన ఫ్లోరా, భరణి, వీళ్ళ ఐదుగురు, సృష్టి వర్మ, వీళ్ళ ఆరుగురు అయితే హౌస్లోకి వచ్చారు. ముందే వచ్చి స్టే చేసి ఇవన్నీ ఏమి లేదు, అన్నీ రూమర్సే. వాళ్ళైతే నామినేషన్స్ కోసం ఆ రోజే వచ్చారు. వాళ్ళు 2 కత్తులు తీసుకొస్తారనమాట. ప్రాసెస్ ఏంటంటే, ఒక కత్తి వాళ్ళు నామినేట్ చేసే వాళ్ళకి పొడవాలి, ఒక కత్తి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది జరిగింది. ఫస్ట్ మన ప్రియా అయితే సంజనాన్ని నామినేట్ చేసిద్ది. తనకు చాలా పాయింట్స్ ఉండుంటాయి, బయట చూసి వచ్చింది కాబట్టి ఏం పాయింట్స్ పెట్టింది అనేది మనం వీడియో ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే కత్తి కళ్యాణ్కి ఇచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ సేఫ్గా ఆడిండి కళ్యాణ్. రాముని నామినేట్ చేసిండు. చేయాల్సింది ఎవరిని? నిఖిల్ని కదా. బోర్డు ఇచ్చినావు కదా నిఖిల్కి. నాలాగా ఫస్ట్ వీక్లో నేను 2 వీక్స్ ఎలా ఉన్నానో అలా ఉంటాడు అని ఇచ్చినప్పుడు అదే పాయింట్ పెట్టి నామినేట్ చేయాలి కదా. ఇంకా తర్వాత ఫ్లోరా సైని వచ్చి రీతుని నామినేట్ చేసింది. కత్తి తీసుకెళ్ళి సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి షాక్ ఇచ్చి సంజనానే నామినేట్ చేసిండంట. ఇదొక ఫ్లోరాకే షాక్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఇక సృష్టి వర్మ వచ్చి డెమాన్ పవన్ని నామినేట్ చేసి కత్తి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది అనేది క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఇంకా భరణి గారు వచ్చారు, ఆయన సంజనానే నామినేట్ చేశారు. కత్తి తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చారంట. నిఖిల్ తనూజని నామినేట్ చేసిండంట. ఇది హైలైట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనీష్ వచ్చి కళ్యాణ్నే నామినేట్ చేసిండు. కత్తి తీసుకెళ్ళి ఇమాన్యుయల్కి ఇస్తే ఇమాన్యుయల్ పోయి తనూజాకి నామినేట్ చేసిండు. ఇక్కడ శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేసింది. కత్తి తీసుకెళ్ళి మాధురికి ఇచ్చింది. మాధురికి ఎందుకు ఇచ్చి ఉంటుంది అంటే, నా గెస్సే ఇది. నేను వీడియో చూడండి కంప్లీట్గా లేదు, ఇది ఓన్లీ నా గెస్సే. ఎందుకంటే మాధురి నామినేషన్స్ వెయ్యాలన్నా నామినేషన్స్ తీసుకోవాలన్నా భయపడుతుంది. నామినేషన్ వెయ్యాలంటే భయపడే. లాస్ట్ టైం టికెట్ నాకు ఎవరు ఇవ్వద్దు, టికెట్ నాకు వద్దు, టికెట్ నన్ను ఎవరు నామినేట్ చేయొద్దు అని బతిలాడుకుంది కదా. తను ఎవరు నామినేట్ చేస్తుంది, ఎవరిని నామినేట్ చేస్తుంది అని చూడడానికి ఇచ్చుంటుందేమో అని నేను అనుకుంటున్నా. మాధురికి ఇచ్చిందట కత్తి. మాధురి వెళ్ళి మరి ఎవరిని నామినేట్ చేసింది అనేది రీతుని నామినేట్ చేసింది అనమాట. ఇక ఇది ఫ్రెండ్స్ జరిగింది. వాళ్ళైతే హౌస్లో లేరు, వచ్చి నామినేషన్స్ వేసి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ టీము ఇద్దరిని తీసుకోవాలని ఆలోచిస్తుందంట. ఇక అది ఎవరు అనేది బిగ్ బాస్ టీం చేతిలో ఉందన్నమాట. మరి అది ఓటింగ్ పెడతారా లేకపోతే హౌస్ మేట్స్ చేతిలో పెడతారా ఏంటనేది మళ్ళీ అప్డేట్ రాగానే అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే నామినేషన్లోకి వచ్చింది డెమాన్, రీతు, తనూజ, కళ్యాణ్, సంజన, రాము, అలాగే మన గౌరవ్ కూడా వచ్చిండనమాట నామినేషన్లోకి. గౌరవను మన
మాధురి డైరెక్ట్ నామినేషన్ అయింది కదా, వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా అప్డేట్ రాగానే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కళ్యాణ్ని శ్రీజ నామినేట్ చేసింది, వెన్నుపోటు పొడిచింది. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ శ్రీజ హౌస్లోకి రావాలని కోరుకున్నారు కదా అంటున్నారు. అది రాంగ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. వీడియో చూడకుండా ఏం మాట్లాడలేము, ఏం పాయింట్స్ చెప్పింది అనేది నా గెస్ ప్రకారం అయితే ఆ అమ్మాయి మంచి పాయింట్స్ చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, అది మార్చుకో, నీకు బయట నెగిటివ్ అవుతుంది, నువ్వు ఒకళ్ళ చుట్టే తిరుగుతున్నావు అని పదే పదే చెప్తున్నారు కదా, బయట నెగిటివ్ అయ్యే పాయింట్సే చెప్పి నామినేట్ చేసి ఉంటుంది. ఫ్రెండ్ అన్నప్పుడు తమ్ముడు అనుకున్నప్పుడు తనకి మేలుగోరి మంచి పాయింట్స్ చెప్పడం తప్పేం కాదు కదా ఫ్రెండ్స్, మేలుగోరే వాళ్ళే కదా మంచి చెప్పేది. అలా చెప్పి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా గెస్ రాంగ్ అయితే అప్పుడు మాట్లాడదాం, వీడియో చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా.